ఇక్కడ ఈ మనిషి చెప్తున్న బాధ చూడండి ఒకసారి, ఎంత బాధపడుతుండో. సార్ మా కష్టాలు మీకు తెలుసా సార్? మేము ఎందుకు ఇట్లా రోడ్డు మీద వచ్చామో తెలుసా సార్ మీకు? 10 కిలోమీటర్ సార్, 10 కిలోమీటర్ కి 90 రూపాయలు, 110 రూపాయలు, 107 రూపాయలు, 103 రూపాయలు. విన్నారు కదా ఎంత బాధపడుతుండో. 10 కిలోమీటర్లకు 100 రూపాయలు, 105 రూపాయలు, 110 రూపాయలు ఇంత దారుణంగా ఇస్తే ఎవడు బాధపడుతుండో నాకు అర్థం కాదు. ఆ ర్యాపిడో కంపెనీని కనీసం బంద్ చేయాలి, లేకపోతే ఫ్రీ బస్ అయినా బంద్ చేయాలి. ఎవరికైనా మంచి జరుగుతుందారా ఈ గవర్నమెంట్ వచ్చినాక? కొద్దిగా బేసిక్ ఉండాలి. బాగుపడాడు బాగుపడుతుండు, లేనోడు ఇంకా కిందికే పోతుండు. ఏమా కొద్దిగా సిగ్గుశరం ఉండాలి మీకు అర్థం కాదు. ఇంత బాధపడుతుండ్రు, ఆటోలు బంద్ చేస్తుర్రు, మాకు చచ్చిపోతున్నాం రా బాబు, మా పిల్లలకి ఎట్లా తిండి పెట్టాలరా బాబు అని బాధపడుతుండే వాళ్ళు. అరే అసలు ర్యాపిడో టర్న్ ఓవర్ ఎంత తెలుసారా మీకు? అరే నీ అమ్మ 1000 కోట్లు రా టర్న్ ఓవర్ దానికి. కనీసం 1 కోటి రూపాయలు ఉన్నాయరా? పోనీ 1 లక్ష రూపాయలు ఉన్నాయి ఒక ఆటో డ్రైవర్కి, బైక్ డ్రైవర్కి, కార్ డ్రైవర్కి. ఈ అమ్మ దొంగలు దోసుకుంటుర్రా నాయన. గవర్నమెంట్ చూసి కూడా ఎందుకు ఇట్లా వదిలిపెడుతున్నా నాకు అర్థం కాదు. ఇంత చిల్లరగా అయిపోయింది అది నాయన. ఈ మనుషులు చచ్చిపోతున్నా కానీ ఆ బండ్లు ఆపేస్తున్నా కానీ పట్టించుకోరు మీ గవర్నమెంట్. ఇంకేం గవర్నమెంట్ రా? ఇంకేం మంచి చేస్తుంది నాకు అర్థం కాదు గవర్నమెంట్.